గుంటూరులో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ముస్తఫా, ముస్లిం నాయకులు జియా ఉర్ రెహమాన్ పాల్గొన్నారు. ఈ ప్రార్థనల అనంతరం అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటున్న మన దేశంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తుంటాయని, శాంతి సోదరభావంతో ఉంటూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు ఆగిపోయేలా చూడాలని దేవుడిని ప్రార్థించినట్లుగా నాయకులు చెప్పారు. తూచా తప్పకుండా వినాలి, తూచా తప్పకుండా చదవాలి అని చెప్పి ఈద్ ఉల్ ఫితర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్పగా చేసుకునేటటువంటి పండుగల్లో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ 30 రోజులు కఠోరమైన ఉపవాసాలతో ఆకలిని జయించి యావత్ మానవాళికి ప్రేమని పంచి సాటి మానవుడు కూడా రంజాన్ పండుగని అందరితో పాటు జరుపుకోవాలని చెప్పి ఖురాన్ పాక్ని తూచా తప్పకుండా వినాలి, తూచా తప్పకుండా చదవాలి అని చెప్పి ఈ రంజాన్ పండుగని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి పండుగ. ఈ రోజున యావత్ ప్రపంచం అంతా శాంతిని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ అలజడి ఎక్కడ చూసినా ప్రపంచంలో ఒక అశాంతి, మతోన్మాదంతో అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి ప్రజల మధ్యన ఒక మతపరమైన వైషమ్యాలతో ఇవాళ ప్రపంచంలో మానవుడి యొక్క బ్రతుకు ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఉంది. ఇవాళ మీరు చూస్తే గతంలో ఇరాన్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ని అణు ఆయుధాలు అనేటటువంటి ఒక మాయ పేరు మీద ఆయన హత్య చేసినటువంటి, ఇప్పుడు ఇరాక్ మీద కూడా అదే ఆలోచనతో అమెరికా సామ్రాజ్యవాదం. ఈద్ ఉల్ ఫితర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. మనం ఏ విధంగా అయితే రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు పాటించి ఆకలి బాగా తెలుసుకొని మేము రంజాన్లో జకాత్ రూపంలో పేదలకి జకాత్ ఇవ్వటంతో చేశాము. అలాగే రాబోయే కాలంలో కూడా పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి బాధ తెలుసుకొని వాళ్ళ ఆకలి తీర్చే విధంగా జకాత్ రూపంలో ఏదైతే రంజాన్ ఇచ్చామో అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా పేదలకు సహాయం చేస్తూ గడపాలని పెట్టుకుని కోరుకుంటూ ఈ రంజాన్ పండుగని అందరూ ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పి కులమతాలకు అతీతంగా మన భారతదేశం లౌకిక భారతదేశం క్రిస్టియన్, హిందూ, ముస్లిం, సిక్ అందరూ హాయిగా ఉంటాం. మనలో విభేదాలు లేవు. ఎవరో కొన్ని రాష్ట్రాల్లో నమాజ్ రోడ్డు మీద చదువుకుంటుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. మన భారతదేశం అటువంటిది కాదు. మా హిందూ సోదరులందరూ మాతో పాటు ఉన్నారు. మేమందరం కలిసి ఈ రంజాన్ పండుగ జరుపుకుంటాం.